నమస్తే అందరికీ. గతంలో ఏప్రిల్లో మన దేశ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టులో ఒక 14 ప్రశ్నలు అడిగారు. ఆ 14 ప్రశ్నలు ఎందుకు అడిగారంటే, తమిళనాడులో శాసనసభలో ఏకగ్రీవంగా ఒక 10 బిల్లులు పాస్ చేసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించడంలో 130, 131, 143, 142, 143, అదేవిధంగా 200, 201, 361 ఈ విధంగా ఆర్టికల్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఎక్కడైతే గవర్నర్ గారు ఈ బిల్లులను పాస్ చేయడానికి ఆమోదించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమోదించవచ్చు. ఒకవేళ మీరు ఆమోదించలేకపోతే వెంటనే రాష్ట్రపతి గారికి పంపించచ్చు, లేదా మీ బిల్లులు ఆమోదించలేకపోతే అవి ఆమోదించలేమని చెప్పచ్చు. అలాగే ఆ బిల్లులను అలాగే మీ దగ్గరనే పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని 5 మంది ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం నిన్న ఒక పూర్తిగా తీర్పును రాష్ట్రపతి గారు కోరినట్టు 14 అంశాలలో ఉండే సమస్యలన్నీ క్లారిటీగా చెప్పారు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ పేజీలో పూర్తిగా ఖచ్చితంగా జాగ్రత్తగా ఎట్లా ఏ విధంగా ఉంది ఏంటి పరిస్థితులు అనేది చాలా వరకు మిత్రులు, శ్రేయోభిలాషులు అన్ని విధాలుగా అందరూ కూడా ఆ విషయాలను పూర్తిగా చదవాలని మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు రాజకీయంగా చాలా వరకు ఎన్నో విధాలుగా ముందుకు వస్తున్న వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని తెలియజేస్తాం.